వెనక కనబడుతుందా టాటా హ్యారియర్ ఈవీ. యాక్చువల్ గా ఇక్కడ చూస్తున్నైతే కార్ కు ఒక తాడు కట్టిర్రు. ఆ తాడు మధ్యలో నీకు ఇట్లా డిజైన్ చేసుకుంటూ ఇక్కడ ఒక టేబుల్ కనబడుతుంది కదా, దాని మీద వీళ్ళు ఒక క్లాత్ పెట్టి డైనింగ్ సెట్ అంతా పెడతారన్నమాట. పెట్టిన తర్వాత ఆ కార్ లో డ్రైవర్ ఎక్కి ఒకటేసారి యాక్సిలరేషన్ ఇవ్వగానే 504 న్యూటన్ మీటర్ టార్క్ తోటి కార్ అయితే వేగంగా ముందుకెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఆ తాడంతా పోయి ఈ టేబుల్ కి అండ్ డైనింగ్ సెట్ కి తెలియకుండా మధ్యలో ఉన్న గుడ్డని రబ్బని లాగేస్తుంది అనమాట. ఆ రేంజ్ కేపబిలిటీ మరి ఈ వెహికల్ కే ఉందా అంటే ఎస్. ఎందుకు అంటే నీకు ఎలక్ట్రిక్ కార్స్ లలో టార్క్ అనేది చాలా ఇమీడియట్ గా వస్తూ ఉంటది. అదే ఐసీ ఇంజన్స్ లో కొంచెం టైం పడుతుంది అనమాట. సో అవన్నీ చూడడానికి మనమైతే గ్రేటర్ నోయిడాలో ఉన్న బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ గా వచ్చినాము. చాలా పెద్ద సర్క్యూట్ అయితే ఇది. అండ్ ఇదే కాకుండా వీళ్ళు ఈ రోజు అదే హ్యారియర్ ఈవీ తోటి మిలిటరీ క్యామో డిజైన్ మీద ఉంటుంది అనమాట. అది దాన్ని యూజ్ చేసి 26,000 kgs అంటే 26 టన్నులు ఉన్న మన ఇండియన్ మిలిటరీకి సంబంధించిన ట్యాంకర్ అయితే గుంజుకుంటా పోతుంది. అది కూడా మీకు చూడడానికి మనమైతే ఇక్కడికి వచ్చేసాము. టాటా వాళ్ళు మనల్ని పిలవడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్. మీ అందరి సపోర్ట్ తోటి నేను ఇంత దూరం అయితే రాగలిగాను. ఇంకా మంచి కంటెంట్ కూడా ఖచ్చితంగా తీసుకొస్తాను. ఇలాగే సపోర్ట్ చేయండి అండ్ దయచేసి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ కూడా చేస్తాను.